సిఆర్‌డీఏ భవనాన్ని మనందరం గూడా జూసాం. అన్ని హంగులతో ఐటీ ఆఫీసులను తలపించేలాగా భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో, జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు ఇవన్నీ తాత్కాలిక భవనాలు అని చెప్పి ప్రచారం చేస్తూనే వాటి నుంచే పరిపాలించిన పరిస్థితి. మరి ఇప్పుడు రైతుల పైన గూడా అంటే వాళ్ళు గూడా మరికొంత భూములు ఇవ్వాలన్నా గూడా ఇది కవరింగ్ మాత్రమే. ఈసారి గూడా గ్రాఫిక్సే అన్నట్టు క్రియేట్ చేసి ఆ రైతులను భయపెట్టారు. సో, ఈ భవనం నిర్మాణం తర్వాత రైతుల్లో కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎలా చూడొచ్చంటారు మరి ఈ శాశ్వత భవనం నిర్మితం అవ్వడం దీని తర్వాత మరి ఏ విధంగా ఉండబోతుందంటారు? మీరు అన్నట్టుగా రైతులకు ఒక భరోసా వస్తుంది కదా. ఇప్పుడు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ప్రజలకి తెలుసు, రైతులకి తెలుసున్నా కూడా వాళ్ళ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు సడలిపోయేలా చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు. అంటే మీలో ఒక అపనమ్మకాన్ని, ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తాడు ఆయన. అట్లా చేశాడు. ఇవాళ దీనివల్ల ఏమవుతుంది, ఓకే మనం మళ్ళీ ఇవ్వచ్చు భూములు, ధైర్యంగా వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంతకాలం ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ప్రతిదాన్ని ఆయన ఒక నెగిటివ్ చేసి, కానీ అసలు అక్కడ ఏమీ లేదు అన్నాడు, ఎడారన్నాడు, శ్మశానం అన్నాడు, ఇన్ని అన్నాక మీకు గుర్తుందా ఇటీవల సజ్జల గారు అన్నారు కదా, మేము అదే భవనంలోంచి పరిపాలన చేశాము, మళ్ళీ 29లో జగన్ వస్తాడు, అదే భవనంలోంచి పరిపాలన చేస్తాడు అని మళ్ళీ ఆయన నోటితోటి ఒప్పుకున్నాడు. అంటే దిక్కులేదు వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసుకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా అన్నీ చేస్తారు అని. కానీ అది వాళ్ళకి ఒప్పుకోవడానికి మనస్కరించదు. ఎందుకని 5 ఏళ్ళు వాళ్ళు ఏమీ చేయలేదు కదా. వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారో ఇవాళ దక్షిణాఫ్రికాలో కూడా అర్థమైంది కదా. ఇవాళ దక్షిణాఫ్రికాలో వాళ్ళు చేసిన అది కల్తీ మద్యం గురించి ఇవాళ దక్షిణాఫ్రికా ప్రభుత్వం కూడా చెప్తుంది కావాలంటే. వాళ్ళు చేయగలిగింది, చేసింది అది. చంద్రబాబు నాయుడు గారు చేసింది, ఇప్పుడు చేస్తున్నది ఇది. అంటే ఒక మొత్తం అంతా కూడా ఇందాక వారు చెప్పినట్టుగా తుమ్మ చెట్లు మల్పించి, అసలు ఆశ్చర్యం ఇవన్నీ కూడా మనకి. అసలు ఎలా పాడు పెడతారు మీరు? చక్కగా వాడుకోవాల్సిన భవనాలు, ఆ డబ్బులు ఎవరివి? ప్రభుత్వానివి. ఆ రైతులు ఇచ్చారు భూములు, మీకెందుకు ఏడుపు? ఇప్పుడు ఇవాళ వైజాగ్ చేస్తానని అన్నాడు ఆయన, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ వైజాగ్ను ఒక ఐటీ హబ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు. అంటే ఎక్కడికక్కడ ఎలాగా డెవలప్ చేయాలో ఒక ఐడియాతోటి ఆయన ముందుకెళ్ళారు. అంటే ఏమీ లేని చోట నిజంగా ఒక ఎడారి లాంటి ప్రదేశాన్ని ఆయన ఒక అద్భుత సుందర నగరంగా దిద్దడానికి ప్రయత్నించారు ఆయన. తర్వాత ఇవాళ అదే చెప్పారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎకరా 1,00,000 ఉండేది, ఇవాళ 177 కోట్లకు ఒక ఎకరా అమ్ముడుపోయింది, మొన్ననే అమ్ముడుపోయింది. అంటే ఇవాళ మీరు వేసిన విత్తనం అది ఫలవంతం అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, మేబీ ఒక దశాబ్ద కాలం పట్టచ్చు. ఇప్పటికే ఇవాళ మీకు అమరావతి చుట్టుపక్కల భూముల రేట్లు పెరిగాయి కదా, జనాల్లో కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలు శక్తి ఉన్నా కూడా ఇంతకాలం ఆలోచించారు కొనుక్కోవటానికి. ఇవాళ ఈ సిఆర్‌డీఏ దీనివల్ల డెఫినెట్గా మీకు రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో, ఎవరు జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కడ ఒక ఫ్లాట్ 22-25 లక్షలు అన్నారండి. ఇవాళ 22 లక్షలు 25 లక్షలకు మనం ఒక ఫ్లాట్ కొనగలమా? కొనలేము. ఇవాళ దెబ్బతోటి ఇంకా అసలు కొనలేము. ముందు అంటే జరగబోయే మంచి చెప్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏడవచ్చు, అయ్యో నేను ఇక్కడ స్థలం కొనుక్కోలేకపోయానే, భూములు కొనుక్కోలేకపోయానే, పొలాలు కొనుక్కోలేకపోయానే అని ఏడవడానికి కూడా అవకాశం ఉంది ఇవాళ. అంటే ఇంత ఒక చిన్న పని వల్ల ఇన్ని లాభాలు జరుగుతాయి. ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు రైతుల్లో భరోసా రావడమే కాదు, ఇప్పుడు పెట్టుబడులు వస్తాయి మనకి ఇంకా ఎక్కువగా. అంటే ఇప్పటివరకు చాలా వచ్చాయి, అంటే దీన్ని మించి వస్తాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారు, ఈయన అన్నీ అమలు చేస్తారు. ఇవాళ రైతులతో ఆయన అదే అన్నారు కదా, ఇది మీరిచ్చిన భూములు ఇవాళ కళ్ళ ముందు ఈ రకంగా తయారయ్యాయి. అంటే ఫస్ట్ రైతులను అభినందించారు ఆయన. కాబట్టి ఇవాళ రైతుల్లో పూర్తిగా ఒక ధైర్యం వచ్చిందండి వారికి. చంద్రబాబు నాయుడు గారిని మనం నమ్మచ్చు, మనం పడ్డ కష్టాలకి ఇవాళ ఒక ఫలితం కనిపించింది. ఎంతమంది మహిళా రైతులు దెబ్బలు తిన్నారు, ఎంత దారుణంగా వాళ్ళని బాధించారు, శారీరకంగా మానసికంగా. కౌలు కూడా ఇవ్వకుండా వాళ్ళని శారీరకంగా మానసికంగా ఎట్లా అండి, రోడ్డు మీద మనమే చూసాం. మనం ఒక మహిళను కూడా చూడకుండా ఒక్కొక్క రైతుని వాళ్ళు ఏ రకంగా చేశారు. ఇవాళ ఆ దుఃఖానికి అంతటికీ కూడా
ఒక ముగింపు కలిగినట్టే మనం ఆలోచించాలి. 2029 మళ్ళీ 2.0 జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఆస్కారం లేదు అనేది ఇవాళ మనకి ఈ CRDA ప్రారంభోత్సవం ద్వారా మనకి కళ్ళ కట్టినట్టు కనిపించింది. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఇవాళ ప్రజలు కూడా ఏమనుకుంటారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన నమ్మకం వమ్ము కాలేదు, మన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం వల్ల ఇవాళ మనకి ఒక రాజధాని అనేది నిర్మితం అవుతోంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక అనాథలాగా ఉండే ఒక రాష్ట్రం ఇవాళ అన్ని రకాలుగా కూడా శోభాయమానంగా తయారవుతుంది. అంటే సరైన రాజు ఉంటే ఒక రాజ్యం ఏ రకంగా ఉంటుందో, సరైన ముఖ్యమంత్రి ఉంటే, ఒక విజనరీ ముఖ్యమంత్రి ఉంటే ఏ రకంగా ఉంటుంది అనేది ఇవాళ ఈ CRDA భవన ప్రారంభోత్సవం ద్వారా అందరికీ కూడా అర్థమైందండి. దీని ఫలాలు త్వరలోనే అందరికీ అందుతాయని మనం అనుకుందాము. 2 ఏళ్ళు అంటే కళ్ళు మూసుకుని తెరిచేలోపు అయిపోతుంది, మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా. అంటే వారు చెడ్డ విషయాలకు చెప్తారు, మనం మంచి విషయాలకు చెప్తున్నాం. అది అంటే ఈరోజు CRDA భవనం మాత్రమే ప్రారంభోత్సవం జరిగింది. ఇక ముందు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, ప్రముఖ విద్యా సంస్థలు కూడా అక్కడికి రాబోతున్నాయి. సో దాని తర్వాత అసలు ఎలా ఉండబోతుంది అంటారు ఏపీ దశ? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటేనండి, CRDA వాళ్ళ ప్రారంభోత్సవం వల్ల ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు మనకి, తర్వాత కరకట్ట దగ్గర 4 లేన్ ఇది చేస్తామని అన్నారు. తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఫ్లాట్స్ విలువ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. ఇలా ఒక్కొక్కటి జరగటం వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి. మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఒక కంపెనీ వస్తేనే మీకు చుట్టుపక్కల ఇన్ని వచ్చినప్పుడు, ఇవాళ ఒక అమరావతి అని ఒక రాజధాని ఇంతలా డెవలప్ అయినప్పుడు మీరు అసలు కలలో కూడా ఇమాజ్ చేయనంత గొప్పగా అది ఉండబోతుంది. హైదరాబాద్ ఎవరైనా అనుకున్నారా ఇలా అవుతుందని? హైదరాబాద్ మీరంటే అప్పటికి చిన్నవాళ్ళు అయి ఉంటారు, 30 ఏళ్ల క్రితం అంటే చిన్నపిల్లలు అయి ఉంటారు. సో అప్పుడు ఎలా ఉండేది అసలు మీకు తెలీదు, అంత ఘోరంగా ఉండేది ఇక్కడ అంతా కూడా. దాన్ని ఇవాళ అసలు మనం ఒక గజం స్థలం కొనడానికి ఆలోచించే స్థితికి వచ్చేస్తాం మనం. అంటే అభివృద్ధి అంటే ఓన్లీ స్థలమేనా అంటే అది కాదు. అంటే రేట్లు ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఒక భూమి రేటు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. అదే అసలు ఎవరు మీరు ఇందాక అన్నట్టుగా విద్యాలయాలు వస్తాయి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇవాళ సింగపూర్ తోటి మనం టైఅప్ అయ్యి అక్కడ కడుతున్నాం, US-తో టైఅప్ అయి ఉన్నారు. సో అంటే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇవాళ ఈ బిల్డింగ్లన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఇంటర్నేషనల్గా తాకిడి ఎక్కువవుతుంది. అంటే కంపెనీల వాళ్ళనే కాదు, వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. అంటే మొత్తం రూపురేఖలు మారిపోయి, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నాశనం చేసిన దాన్ని ఒక 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎలా బిల్డ్ చేసి చూపిస్తారో ప్రజలకు అర్థమవుతుంది. అంటే 2 ఏళ్ళు ఓకే, ఇది రెడీ అయిపోతుంది మీరు చెప్పినట్టుగా CRDA. కానీ ఓవరాల్గా మనం ఊహించుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తేనే ఇంత అద్భుతంగా చేశారు. ఒక 5 ఏళ్ళు ఒక ఏమనాలి, తుప్పలతో ఉండే ఒక భూమిని చదును చేసినట్టుగా 2014 నుంచి 19 వరకు ఆయన పాటుపడితే, 2019 నుంచి 24 వరకు ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం దాన్ని నాశనం చేస్తే, మళ్ళా మీరు స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి ఒక 5 ఏళ్లలో ఇంత అద్భుతంగా దీన్ని చేసినప్పుడు ఇది మన బాధ్యత. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి మనం ఇంకో 10 ఏళ్ళు మనం అధికారం కట్టబెట్టాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.